ఇంతకు ముందు అతను ఈ లోకానుసారమైన జీవితము విగ్రహారాధన చేసే వ్యక్తి. అయితే తను యేసయ్యని తెలుసుకుని ఆయన యేసయ్యలో ఒక నిజమైన మార్గంలో వెళ్ళాలని ఎంతో ఆసక్తితో మరి అపేక్షిస్తూ ఉంటున్న వ్యక్తి. ఈ వ్యక్తి ప్రార్థన ఎలా చేయాలో కూడా తనకి తెలియదు, ఎలా దేవుని వేడుకోవాలో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో తను ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఎలా యేసయ్యకి ప్రార్థన చేయాలి, నేను ఎలా యేసయ్యకి మొరపెట్టుకోవాలి అని తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక వ్యక్తి తనకి తటస్థించి ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించడానికి ఆయన ఎదుర్కొ వస్తూ ఉన్నాడు. హలో బాబు, నేను కొత్తగా రక్షణ పొందాను. ప్రేయర్ చేసుకోవాలంటే నాకు రావట్లేదు, నేర్పిస్తారు. ప్రేయరా? అవును, ప్రేయర్ చేసుకోవడం నీకు రావట్లేదా? రావట్లేదు. కొంచెం ప్రేయర్ రాకపోవడం ఏంటి? సరే, ఏం దిగులు పడకు, నీకు ప్రేయర్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇక్కడ ఉన్నారా, ఇక్కడ అంతా చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ ప్రేయర్ ఎలా చేయాలో నేర్పిస్తుంది నేనే. అవునా? నీకు కూడా నేర్పిస్తాను, ఏం దిగులు పడకు. సరే. ఎన్ని రోజులైంది రక్షించబడి? జస్ట్ 1 month అవుతుంది. 1 month? 1 month నుంచి ఎలా ప్రేయర్ చేస్తున్నావు మరి? నాకు ఏదో వచ్చిందా అని ప్రేయర్ చేస్తున్నాను. ఓకే, ఎట్లా చేయాలో రావట్లేదు. అదే వీళ్ళందరికీ నేర్పించాడు కదా, ఇప్పుడు నీకు కూడా నేర్పిస్తాను. సరేనా? మంచిగా చేయాలి మరి ప్రేయర్. ఓకే, ఓకే. అలా ప్రేయర్ చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు. ఓకే, నీకు ఇష్టం వచ్చినట్టు ప్రేయర్ చేయొద్దు. సరే. సరేనా? నేను చెప్పినట్టే చెయ్యి. సరిగ్గా చూడు, ఇటురా, ఈ మైక్ పట్టుకో. దేవుడికి ఎలా ప్రేయర్ చేయాలంటే ఫస్ట్ ఇలా నుంచో, స్ట్రైట్గా నుంచో. నుంచున్నావా? ఓకే. స్ట్రైట్ చూడు, చూస్తున్నావా? ఈ మైక్ పట్టు, చేతులు ఇలా పెట్టు. ఏంటది బాడీ చూపిస్తున్నట్టు? ఇలా 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 పెట్టు. ఇలా ప్రేయర్లు ఎప్పుడు డీసెంట్గా ఉండాలి తెలుసా? ఇలా పెట్టు. ఇటు చూడు, ఇటు పైకి కాదు, తలగా ఇలా పెట్టు. ఇలా స్ట్రైట్ ఇలా పెట్టాలి, ఇలా ఉండాలి. సరే. పొజిషన్ సరిగ్గా రావట్లేదు, ఇలా చేస్తే దేవుడు ప్రేయర్ ఆలకించాడు. ఫస్ట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. ఫస్ట్ సరే, ముందుకు రా, స్ట్రైట్ చూడు, ఇలా పెట్టు. ఇలా పెట్టావా? ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా చూడు. చాలా హారబుల్ ఉన్నాను. ఇంత సింపుల్ అట్లా పడిపోతే ఎట్లా? అలా పడదు, అలా పడితే వాళ్ళ దేవుడు ప్రేయర్ ఆలకించాడు. మరి కష్టపడు, ఏం కాదు. చూడు, 2-3 times చూస్తే నీకు అలవాటు అయిపోతుంది. సరేనా? స్ట్రైట్ నుంచో, చేతుల్లో పెట్టు. ఇప్పుడు చూడు, ఏమనాలి? గివ్ లార్డ్ అన్నారు. గివ్ లార్డ్ అంటే దేవుడు నాకు ఇమ్మని. ఓకే. ఇలా చూడు, ఏంటది సరిగ్గా చేయాలి. ఓకే, మళ్ళీ ఇంకొకటి ట్రై చేయి. అది వెరీ గుడ్. అలా రోజుకి ఒక 10,000 times చెయ్యి. చేస్తే అప్పుడు దేవుడు ఖచ్చితంగా పైనుంచి నీకు ఆన్సర్ పంపిస్తాడు. సో వీళ్ళందరికీ కూడా సేమ్ అలానే నేర్పించా ఫస్ట్. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? నువ్వు కూడా ఖచ్చితంగా అయిపోతావు. మంచిగా చేస్తావు, ప్రాక్టీస్ చేస్తావు. మరి కొత్తగా రక్షణ పొందిన ఈ వ్యక్తికి మరి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు కనుక దాన్నే అభ్యాసం చేస్తూ నేను ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవా నాకు ఇవ్వు అని అంటే దేవుడు ఇస్తాడు అనుకుంటున్నాడు. ఈ సమయంలో ఆయన ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతను ఇంకొక రకమైన ప్రార్థన ఎలా చేయాలో అతనికి నేర్పిస్తున్నాడు. హాయ్ బాబు, నేను కొత్తగా ప్రేయర్ నేర్చుకున్నాను. ఎలా తెలుసా? ఎవరు నేర్పించారు? ముందు ఒక బ్రదర్ వచ్చాడు. గివ్ లార్డ్ అంటే అదే దేవుడు ఇచ్చేసాడు. అలానా? ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు చర్చ్కి? నేను రీసెంట్గా బాప్టిజం తీసుకున్నాను. 1 month అవుతుంది. ప్రేయర్ చేయడం ఎలా అంటే బ్రదర్ చెప్పాడు, గివ్ లార్డ్ అంటే అన్ని ఇచ్చేసాడు. ప్రేయర్ చేయడం అలా కాదు, నేను నేర్పిస్తాను చూడు. అలా కాదు ప్రేయర్ చేయడం. ఓకే. ఇలా పట్టుకో ఫస్ట్. పట్టుకున్నావా? ఓకే. ఇలా చేయాలి ఫస్ట్. ప్రాక్టీస్ చేయి. ఎట్లా? ఇలా
వచ్చిందా? అలానే ప్రాక్టీస్ చేస్తాడు. నేనే ఎనీ టైం నేను ఎప్పుడు అలానే చేస్తా. నీకేమైనా వచ్చినాయి దేవుని దగ్గర నుండి? వచ్చినాయి, చాలా వచ్చినాయి. సరే, నేను ఎప్పుడు అలానే చేస్తాను. అంటే ఇప్పుడు నేను చేస్తున్నా, నేర్చుకున్నా చూసుకో. ఆయన ఎలా నేర్పించాడు? నాకేమో రూపాయలు పడ్డది ఏదైనా. నా కాళ్ళు వస్తున్నాయి అంతే. కాళ్ళు వస్తున్నాయా? సరే, నేను నేర్పిస్తాను, నేర్చుకో. ప్రేయర్ ఎట్లా చేయాలంటే ఇలా చేయాలి, ఇలా 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 ప్రాక్టీస్ చేయాలి. సరే, అలా కాదు నేను చెప్పేది, నువ్వు అలా కాదు చేసేది, ఇలా ఇలా చేయాలి, ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండు, వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. కొత్తగా దేవుని నమ్ముకున్న వ్యక్తి మరి అనేక రకాలుగా ప్రార్థన చేయడం అనేది నేర్పిస్తున్నప్పుడు దాన్నే అతను అభ్యాసం చేస్తూ మరి ఇదే నిజమైన ప్రార్థనను అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో అందరికి ఇంకొక సహోదరుడు వచ్చినాడు. ఏం చేసుకుంటున్నాను కొత్తగా బ్రదర్స్ నేర్పించాను కదా. నేర్పిన ప్రార్థన ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగా ఇంకెలా ఉంటుంది? పెద్ద పెద్ద పాస్టర్కి నేర్పింది నేనే. నాకు నేర్పిస్తారా? సునీల్ బ్రదర్, అనిల్ బ్రదర్, వెంకట బ్రదర్ అందరికి నేనే నేర్పింది. తెలుసా నీకు? అది ఎట్లా తెలుసా? ఫస్ట్ ఇది నేర్చుకోవా, అప్పుడే వస్తాను. భయం వేస్తుంది. అందుకే నువ్వు పెద్ద పాస్టర్ కాదు. అనిల్ బ్రదర్ రోజు వచ్చి నేర్చుకునేది నా దగ్గర. అదే చేస్తున్నాడు. థ్యాంక్ యూ. కప్పలు వచ్చారు, అది చేస్తున్నాడు. ఓకే. మరి ఈ విశ్వాసికి అమాయకంగా మరి ఉంటున్న సమయంలో అనేక రకములైన ప్రార్థన ఎలా చేయాలో వారు నేర్పిస్తున్న సందర్భంలో తను అదే దాన్ని అభ్యాసం చేస్తూ ఇదే విధమైన ప్రార్థన ఇలా చేస్తేనే దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడని మరి దాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అతని దగ్గరికి మరొక సోదరుడు అతడు మరి ఆయనతో మరలా ఒకసారి మాట్లాడుతున్నాడు. అన్న ఏం చేస్తున్నావు నాన్న? ప్రేయర్ అన్న. ప్రేయరా? అవును. ఎవరు చూపించారు నాన్న నీకు ప్రేయర్? మన బ్రదర్స్ చూపించారు. అవునా? ప్రేయర్ అలా కాదు నాన్న చేసేది. మరి ఎలా? నీకు ఎవరెవరు చెప్పారు? పెద్ద పెద్ద పాస్టర్స్ మొత్తం అన్న వాళ్ళు నేర్పించారంట. అదే నేను ఫాలో అవుతున్నాను. అనేక మంది అనేక రకాలుగా చెప్తుంటారు నాన్న. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడిని అడిగినప్పుడు కంపల్సరీ దేవుడే నేర్పిస్తాను నాన్న. మనుషుల మీద పడకూడదు. ఎందుకంటే అందరూ అనేక రకాలుగా చెప్తుంటారు. నిజమైన దేవుని గురించి ఎవరు చాటింపు చేయట్లేదు నాన్న. ప్రార్థన అలా కాదు, ఎలా? ఇలా మొక్కల్లో ఉండాలి, చేతులు పైకెత్తాలి. ఓకే. చేతులు పైకెత్తి దేవుడు స్తుతించినప్పుడు దేవుడు మనకి ఎలా నేర్పాలో ఆయన ఆత్మానుసారంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభా సమస్తం నీ మీద ఆధారపడి నీ యందు విశ్వాసం ఉంచాను కాబట్టి ప్రభా నేను ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో నన్ను మార్చుకున్నందుకు, నాకు రక్షణ ఇచ్చినందుకు, నువ్వు నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించుకొని దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మనకు కంపల్సరీ ప్రార్థన నేర్పిస్తానన్నా. ఇలా చేతులు ఎత్తి ఇలాగా ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. మనుషుల మీద కాదు నువ్వు ఆధారపడేది, దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో ప్రతి విషయము దేవుడు నీకు నేర్పించి ఆయన రాకడకు నేను సిద్ధపడి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సహోదరుడు నిజముగా దేవునికి ఎలా మనం ప్రార్థన చేయాలో తనకి నేర్పించున్నాడు. అప్పుడు తన
హృదయముతో, ఆత్మతో, సత్యముతో మరి దేవునికి అతను ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు మరి దేవుడు తన ప్రార్థన ఆలకించి ఆయనని నిజమైన మార్గంలో నడిపిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారని కాదు, కానీ నీ పరలోకపు తండ్రికి నువ్వు ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో సమస్తము దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మొరుపెట్టినప్పుడు తప్పక నీ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది దీని యొక్క ముఖ్యమైన సారాంశము.